బి శ్రీకాంత్ గారు. వీరు తెలంగాణ కరీంనగర్ నుంచి వచ్చారు. పోతిరెడ్డిపల్లి వీణ వంక అది అక్కడి నుంచి వచ్చారండి. వీళ్ళు ఎర్లీగానే మేల్కొన్నారు. వీరిదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈయనకి భార్యకి ఫైబ్రాయిడ్ ఉంది అని చెప్పారు, పీసీఓడి ఉందని చెప్పారు, గర్భసంచి రెండుగా చీలిపోయి బైకార్నియడ్ యూనికోలిస్ యూట్రస్ అని చెప్పారు. ఇక రైట్ ఒవేరియన్ సిస్ట్ అన్నారు. ఒకటి ఉంటేనే మన వాళ్ళు ఐవీఎఫ్ ఆపరేషన్ అంటారు. ఇన్నుంటే ఊరుకుంటారు వాళ్ళకి అదే భజన మొదలుపెట్టారు. ఫైబ్రాయిడ్ ఆపరేషన్ చేయాలన్నారు, పీసీఓడికి లాప్రోస్కోపీ చేసి తీసేయాలన్నారు, వాటిని పచ్చడి చేయాలన్నారు, బైకార్నెట్ యూనికోలిస్ యూట్రస్ని కరెక్ట్ చేయాలన్నారు, రైట్ ఒవేరియన్ సిస్ట్ని లాగేయాలి, దాన్ని కోసేయాలి, దాన్ని చంపేయాలి అన్నారు. ఇవన్నీ ఆపరేషన్లు ఐవీఎఫ్లు కాదురా స్వామి, మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించుకుందామని మన దగ్గరికి వచ్చారు. వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే గురువుగారు? 3 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, కోతలు లేవు, కుట్లు లేవు, రక్తపు చుక్కలు లేవు, మత్తులు లేవు, భయపెట్టడాలు అసలే లేవు. ఇప్పుడు ఇవాళ కూడా ఇదిగో ఇక్కడ కూడా చూడండి 3/8 స్కానింగ్ రిపోర్ట్. దీంట్లో కూడా బిడ్డ వచ్చింది, 5 వారాలు ఉంది, ఎర్లీ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ట్యూబుల్లో లేదు, గర్భసంచిలోనే ఉంది. గర్భసంచి కూడా ఇప్పుడు చూడండి బైకార్నియట్ యూనికోలిస్ యూట్రస్ అనే ఇచ్చారు. పక్కన స్మాల్ రైట్ ఒవేరియన్ సిస్ట్ ఉందని కూడా ఇచ్చారు. 24x26 సైజులో సిస్ట్ ఉంది. ఒక పక్కన గెడ్డ ఉంది, ఒక పక్కన సిస్ట్ ఉంది, గర్భసంచం ఇలా వంకర తిరిగి ఉంది. అయినా బిడ్డ వచ్చింది. ఎందుకంటే లోపల ప్రెగ్నెన్సీ రాకుండా చేసే పురుగును తొలగించాం, ప్రెగ్నెన్సీ నిలబడకోకుండా చేసే హార్మోన్ను సరిచేసాం. అది మెయిన్. ఇవన్నీ జూజుబీ అని చెప్పాను. ఓకే రైట్. ఇంకో బొమ్మ కూడా చూపించారు డాక్టర్ గారు, మంచి బొమ్మ కూడా ఇస్తారు. ఆల్ ది బెస్ట్ అయ్యా. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ.